ప్రభు మనతో ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేవారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానము, బలం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. తలలోంచినట్లయితే ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. యెహోవా తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మలను కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగజేయుదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభాన్ని ప్రకటిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. యూట్యూబ్లో చూస్తున్న వారికి, ఈ ఆరాధనలో పాలు పొందుతున్న వారందరికీ వందనాలు. ప్రభు పేరిట స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. గట్టిగా చెప్పుకోవాలి. మన దేవుడు మనల్ని కాపాడే కాపరిగా ప్రత్యక్షమవుతున్నారు ఈ దినం నా ధనవాక్యంలో. ఆది నుండి మనల్ని ఆయన కాపాడుతూనే ఉన్నారు. మనకు ముందు నివసించిన, ఈ లోకంలో జీవించిన ఆయన పరిశుద్ధులను ఆయన కాపాడారు. ఆయన ప్రవక్తలను ఆయన కాపాడారు. ఎవరినైతే రాజ్యం మీద సింహాసనాసీనులుగా ఆయన నియమించారు, ఆ రాజులను ఆయన కాపాడుతూ వచ్చారు. ఆయనను నమ్మిన వారిని అందరినీ ఆయన కాపాడుతూనే వచ్చారు. తన అపోస్తులను ఆయన కాపాడారు. తన పరలోకానికి బయలుదేరి ఆరోహణమై వచ్చే ముందు, శిలువ మీద ప్రాణత్యాగం చేసే ముందు తన తండ్రికి ఆయన ప్రార్థన చేశారు. తండ్రి, మీ నామమందు వీరిని కాపాడుము. పౌలు గారి యొక్క ప్రక్కలో నిలిచి పౌలు గారిని కాపాడారు. 2000 సంవత్సరాల క్రితం భూదిగంతాలకు వెళ్ళిన అపోస్తులను, వారి ద్వారా కట్టబడిన సంఘాలను ఆయన కాపాడుతూ వచ్చారు. ఈ దినం వాక్యంలో దేవుడు మీకు నేర్పించేది, ఆయనలో ఒక విమోచకుడు ఉన్నారు. ఇంగ్లీష్లో రిడీమర్ అని వ్రాయబడింది. రిడీమర్ అనే మాటకు విమోచకుడు అని అర్థం. ఆ విమోచకుడు అనే దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఆయన విమోచిస్తూనే వచ్చారు. బంధించడం ఆయన ఎక్కడ చేయలేదు. తన ప్రజలను ఎక్కడ ఆయన బంధించలేదు. ఒకే ఒక బంధంలో తప్ప, అది సిలువ ప్రేమ బంధంలో మాత్రమే ఆయన బంధించారు. ఆయన బంధించబడ్డానికి పాపుల చేతికి అప్పగించుకున్నారు. కానీ తన ప్రజలను ఆయన బంధింపబడ నిమిత్తమై ఎక్కడ అనుమతించలేదు.
వారి స్వయంకృత అపరాధాలు, వారి స్వయంకృత దోషాలను బట్టి మాత్రమే బందీ గృహమునకు వారు నడిపించబడ్డారు వేరొక రాజు చేత. కానీ ఎక్కడ కూడా దేవుడు వాంటెడ్లీ, కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని బంధించి ఉన్నట్లు ఎక్కడ మీరు చూడలేరు. అందుకని ఈ అంశం పేరు ఏంటంటే గ్రేట్ రిడీమర్, గొప్ప విమోచకుడు. విమోచించారు అనగా విడిపిస్తున్నారు, విడిపించారు, విముక్తి కలిగించారు, తప్పించారు, కాపాడారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెరిచి మన విమోచకుని గురించి ఈరోజు దేవుని యొక్క లేఖనాల్ని మనం చూడగలుగుతున్నాం. అందుకని ఎక్కువగా స్తుతించాం, అందుకని ఎక్కువగా ఆరాధించాం. స్తుతి అనేది ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి మాత్రమే కాదు, ఆయన గుణాతిశయాలను బట్టి రావాలి. దేవునిలో ఉన్న గుణాతిశయాలు దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియపరచబడతాయి. స్తుతి అనేది బై ఫోర్స్ ఉంటే అది ఆ దేవునికి సంపూర్ణమైన నైవేద్యంగా మారదు. మరలా చెప్తున్నాను, ఒకవేళ ఒక వ్యక్తి దేవుణ్ణి మరొకరి ఫోర్స్తో, మరొకరి ఒత్తిడితో ఒకవేళ స్తుతించేటట్లు వారిని బలవంత పెడుతున్నట్లయితే దాని వలన దేవునికి సంపూర్ణమైన ఇష్టపూర్వకమైన దేవుడు అంగీకరించే, దేవుడు ఆశించే ఆ నైవేద్యం అందదు. ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా కానీ చేతులెత్తండి అని మేము చెప్పినప్పుడు, లేకపోతే దైవ సేవకులు ఎక్కడైనా కానీ చెప్తున్నప్పుడు ఆయా సంఘాల్లో వారి విశ్వాసులు అలా చేతులు ఎత్తితే 10 సార్లు అదే ఏమంటే చేతులు ఎత్తండి, అందరూ కళ్ళు మూసుకోండి, ఆ చప్పట్లు కొట్టండి అని చెప్తే, ఒకవేళ ఈ ఆరాధనలో పాల్పొందుతున్న మీరు, యూట్యూబ్లో వింటున్న మీరైనా కానీ అది దేవునికి సంపూర్ణంగా మీరు సమర్పించే ఇష్టపూర్వకమైన నైవేద్యం అయి ఉండదు. దేవుడు దాన్ని అంగీకరించడానికి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పలేను నేను. కయీను హేబేలు ఇద్దరు కలిసి దేవుని యొక్క సన్నిధికి అర్పణ తీసుకొచ్చారు. కానీ కయీను వైపు దేవుడు చూడలా, కయీను యొక్క అర్పణ వైపు కూడా చూడలేదంట, చూడలేదు. అయిష్టంగా తీసుకొచ్చిన అర్పణ అది. తేవాలా వద్దా ఏమిటో. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి వారై ఉన్నారేమో. మిమ్మల్ని కాపాడిన విమోచకుడు లేని ఎడల ఈరోజు మీ అడ్రస్ ఉండేది కాదు. ఈరోజు మీకంటూ ఒక అడ్రస్ 3 చోట్ల ఉంది. ఒకటి, క్రీస్తునందు మీ ఉనికి ఉంది, యువర్ అడ్రస్. రెండోది, సంఘంలో మీకు అడ్రస్ ఉంది. మూడోది, డోర్ నంబర్తో సహా, మీ వీధి పేరుతో సహా మీ అడ్రస్, చిరునామా ఉంది. ఆయన కాపాడకపోతే మీ చిరునామా గల్లంత అయిపోయి ఉండేది. ఆయన నన్ను కాపాడకపోతే నా అడ్రస్ గల్లంత అయిపోయి ఉండేది. అందుకని కృతజ్ఞత కలిగి ఇక మీదటైనా చెప్పించుకోవద్దు. దేవుణ్ణి స్తుతించడానికి ఎవరితో చెప్పించుకోరు. నిజంగా దేవుని మీద ప్రేమ ఉన్నోళ్ళు వారు సంతోషంగా స్తుతిస్తారు. చిన్నపిల్లల చేతిలో చాకెట్లు పెడితే ఎంత సంతోషిస్తారు. చిన్నపిల్లలకి ఏదైనా ఒక వస్తువు, బొమ్మలు కానీ కొనిస్తే, టాయ్స్, ఎంత సంతోషిస్తారు. అలాగున దేవుడు చేసిన మేలుల కొరకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకున్నాం, మర్చిపోమాకండి. ఎవరికైతే ఎక్కువగా ఇస్తారో దేవుడు వారి దగ్గర ఎక్కువ తీసుకుంటారు. మనకు ఎక్కువగా ఇవ్వబడింది, మన దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తారు ఆయన. లేఖనాల్లో నుండి మనం చూడబోతున్నాం. గ్రేట్ రిడీమర్, గొప్ప విమోచకుడు. విమోచించారు, తప్పించారు, కాపాడారు, కాపాడుచున్నారు, కాపాడబోతున్నారు. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుండి మూలవాక్యాన్ని మనం చూస్తున్నాం. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను,
ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ 3 వ్రాయబడ్డాయి. గొప్ప మరణం మరణం కాదంట, గొప్ప మరణం. ఆ మరణం నుండి పౌలు గారిని ఆయనతో పాటు ఉన్న వారిని ఆయన తప్పించారు. ఇక ముందును కూడా తప్పిస్తారని, అంటే తప్పిస్తానే ఉన్నారు. రాబోయే కాలంలో కూడా తప్పిస్తారని నిరీక్షణ ఉన్నదని పౌలు గారు ప్రభునందున్న విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నారు. దేవుని చేత అప్పగించబడిన సేవ అది. మనుషుల సేవే జాగ్రత్తగా చేయకపోతే తీసేస్తారు. యజమానులు ఏషాలు వేసారనుకో, పనోళ్ళు వాళ్ళు తీసేస్తారు, ఇంకొకరిని పెట్టుకుంటారు. ఎందుకనంటే వారికి కావాల్సింది పని జరగాలి. దాసుల మీద కనికరించరు యజమానులు. త్వరలోక యజమాని అలాంటి ఆయన కాదు, మన మంచి యజమాని. పని చేయని వారిని కనికరిస్తున్నారు, చేసేవారిని కనికరిస్తున్నారు. తెలుసు పాతి పెట్టేస్తాడని, అయినా కూడా తలాంతు ఇచ్చారు. అదే జరిగింది, పాతి పెట్టేశాడు తీసుకెళ్ళి. తెలుసు 2 మాత్రమే సంపాదించగలడని, కాబట్టి 2 తలాంతులు ఇచ్చారు. తెలుసు 5 సంపాదిస్తాడని, అందుకని 5 తలాంతులు ఇచ్చారు. మీకు ఎన్ని తలాంతులు ఇచ్చారో దేవుడు? పాతి పెట్టారా, లేకపోతే వాడుకుంటున్నారా? చాలా భారమైన సేవ చేస్తున్న రోజుల్లో మరణం ఎదురైందంట పౌలు గారికి. పౌలు గారు ఒక్కరే లేరు అక్కడ. పౌలు గారితో పాటు కొంతమంది ఉన్నారు కాబట్టి మమ్మును అనే మాట ఆయన అక్కడ ప్రస్తావించారు. సేవకుల్ని, సంఘాన్ని. చాలా గొప్ప మరణం నుండి ఆయన తప్పించారు. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళదాం. 3 భాగాలుగా ఉంటుంది మెసేజ్. వాటి గడిచిపోయిన కాలం. విమోచకుడు, గ్రేట్ విమోచకుడు, గ్రేట్ రిడీమర్, గొప్ప విమోచకుడై గడిచిన కాలాల్లో కాపాడారు. రెండోది ప్రస్తుత కాలంలో గొప్ప విమోచకుడై కాపాడుతున్నారు, తప్పిస్తున్నారు. మూడోదిగా రాబోతున్న కాలంలో, భవిష్యత్తులో, ఫ్యూచర్లో ఆయన కాపాడుతారు. 3 మెట్ల మీద మళ్ళా 3 ABCలు చెప్తున్నాను. ఏ, ఆయన కాపాడకపోతే మన చిరునామా ఉండేది కాదు. ఇప్పుడు ఆయన కాపాడకపోతే ఎవరు మనల్ని కాపాడలేరు. మూడోదిగా రాబోయే కాలంలో ఆయన కాపాడుతారన్న నిరీక్షణ లేకపోతే మన గుండెలు జారిపోతాయి, మన బ్రతకలేం ఈ లోకంలో. మీరు ప్రయాణమై వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరు? మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు మనల్ని తప్పించేది ఎవరు? ఏం లేదు, కాలు జరి పాకుతూ వచ్చి ముక్కులో దూరిందంటే, చెవులోకి వెళ్ళిపోయిందంటే ఎవరు ఏం చేయలేరు. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. ఒక కాలు జర్రి అది చెవులోకి వెళ్ళిపోయిందంటే, అది మెదడులోకి వెళ్ళిపోయిందంటే ఎవరు ఏం చేయలేరు. నువ్వు నిద్రపోతూ ఉంటావు. నీ చెవుల్లో దూది పెట్టుకొని నువ్వు ఎప్పుడు పడుకోలేవు కదా. నీ కాళ్ళు తెలియకుండా సబ్బు బిళ్ళ మీద, సర్ఫ్ మీద పడితే నీకు తెలియదు కదా. మనకు తెలీదు అక్కడ ఉందని. ప్రమాదం చెప్పి రాదు, మర్చిపోవద్దు. మరలా చెప్తున్నాను, ప్రమాదం చెప్పి రాదు. కీడు అనేది సాతాను ఒక వ్యక్తికి కలిగించే ముందు అతనికి మత్తు కలిగిస్తాడు. ఒక వ్యక్తి ఉదాహరణకి కీడు కొరకు నియమించబడ్డాడు అనుకోండి, మనం కాదు, నేను ఒక వ్యక్తి అని చెప్తున్నాను ప్రపంచంలో. ఎందుకనంటే
ఆ వ్యక్తిని ఎలాగైనా కీడుతో తీసేయాలి అని ఒకవేళ సాతాను ఆ బాధ్యత తీసుకుంటే ముందు అతనికి మత్తు కలిగించేస్తాడు. ఆ ప్రయాణంలోనే ఆ మార్గంలోనే వెళ్ళాలని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ పని చేయాలని చెప్తూ ఉంటాడు. తను చేస్తుంది తప్పని గ్రహింపు ముందు తీసేస్తాడు. ఇక ఎవరి మాటలు చెప్పినా వినిపించుకునే స్థాయిలోకి ఉంచడు. ఇక వినరాళ్ళు. ఆ వ్యక్తి వినడు. తల్లిదండ్రులు చెప్పినా వినడు. సేవకులు చెప్పినా వినడు. ఉదాహరణకి అతను రక్షించబడి ఉన్నాడు అనుకో, సేవకులు చెప్పినా వినడు. అసలు ఎవరు చెప్పినా వినడు. ఎందుకంటే అక్కడ కీడు ఒకటి సిద్ధపరచబడింది కాబట్టి మత్తు కలిగిస్తాడు వాడు. అందుకనే యేసయ్య పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక నేర్పిస్తూ ఆఖరులు ఏమన్నారు? మమ్మల్ని శోధనలోని పడనీయక దుష్టుని నుండి, కింద ఏం రాయబడింది? మమ్మల్ని కీడులో నుండి తప్పించమని రాయబడింది. కీడు ఉంది ప్రపంచానికి. ఎక్కడి వరకు ఉందంట కీడు? సర్వ శరీరుల మీదకి నేను కీడు రప్పించుచున్నానని బైబిల్ హెచ్చరిస్తుంది. గొప్ప వాటిని వెతుకుచున్నావా? అలా వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను అని దేవుడు చెప్పారు. అయితే దేవుణ్ణి నమ్ముకున్న వారికి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ మత్తు వదిలిస్తారు. దేవుడు వాక్యం ఏం చేస్తుందంటే ముందు మత్తు వదిలించేస్తుంది. ఒక ఆయన మాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆ మాట నాకైతే నచ్చల, నాతో పాటు వచ్చిన వారికి నచ్చల. ఎందుకంటే ఈ పాస్టర్స్ వాక్యంలో భయపెట్టేస్తారు అని అన్నారు. ఆయన ఒక పెద్ద ఆయన. ఎందుకు పాస్టర్స్ భయపెడతారు? మరి పెద్ద ఆయన ఏం చెప్పగలం మనం? ఒకే మాటతో ఉత్తరం ఇచ్చాను. దేవుడు భయపెట్టమన్నారండి, అందుకని వాక్యం హెచ్చరికగా చెప్పడం జరుగుతుంది. దానివల్ల భయం కలుగుతుంది. దేవుని భయము, యెహోవా భయము ఐశ్వర్యం అని వ్రాయబడింది. సింహము గర్జించెను, భయపడిన వాడెవడు అని ఉంది కదా. ఇక ఆ సబ్జెక్ట్ వదిలి నేను దేవుని యొక్క వాక్యం ప్రకారంగా చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే ప్రభుని నమ్ముకుంటారో వారిని దేవుడి ముందు భయపెడతారు, హెచ్చరిస్తారు. దేవుని యొక్క భయం వేరు, అది జ్ఞానంనకు మూలం. లోకంలో కలిగే భయం వేరు, అది అనారోగ్యానికి కారణం. సాతాను కలిగించే భయం వేరు, అది కృంగిపోవడానికి నిదర్శనం. దేవుని యొక్క భయం ఏం కలిగిస్తుందంటే యెహోవా భయం వారికి ఐశ్వర్యం ఇస్తుంది. అండ్ సెకండ్ థింగ్, రెండో భాగం, యెహోవా యందలి భయం కలిగి ఉన్నట జ్ఞానమునకు మూలమని వ్రాయబడింది. అదే జ్ఞానాధారం. దేవుని యందు భయపడి వాక్యానుసారంగా ఒకసారి ఈ దినం నుండి వెనక్కి తిరిగి చూడండి. ఈరోజు చూడండి, రాబోచున్న కాలాన్ని చూడండి. గ్రేట్ రిడీమర్ నీకు ప్రత్యక్షమవుతారు. మొట్టమొదటి మెట్టు 124వ కీర్తన 7వ వచనంలో నుండి మనం చూస్తున్నాం. 124వ కీర్తన 7వ వచనం మన ముందు ఉంచబడుతుంది. చదువుదాం. పక్షి తప్పించు కొనినట్లు మన ప్రాణము వీటుకాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకుని ఉన్నాము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క వాక్యంలో పక్షితో పోల్చబడింది మన యొక్క జీవితం. పక్షి లాంటి వారు మనం, కానీ పక్షుల కంటే శ్రేష్ఠులుగా మార్చింది దేవుని యొక్క సంకల్పం. అవి విత్తవు, కోయవు, గిడ్డంగులో కూర్చుకొనవు, అయినా కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని ప్రభు చెప్పారు. అంటే మీరు విత్తాల్సిన అవసరం లేని
కోయాల్సిన అవసరం లేని, గిడ్డంగులో భద్రపరచుకోవాల్సిన అవసరం లేని పక్షుల్ని చూచి ఆలోచించండి. మీ పరలోకపు తండ్రి వాటినే పోషిస్తూ ఉంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఎలా పోషిస్తారు? కానీ పక్షి ఎలా తప్పించుకుంటుందో వేటగాడంట పక్షిని పట్టుకోవడం కొరకు అక్కడ ఉరులు పెడతాడు, ఉచ్చు ఒకటి వేస్తాడు. పక్షి కానీ ఒకవేళ ఉచ్చులో పడిందనంటే మళ్ళీ తప్పించుకోలేదు, ముందు దాన్ని రెక్క విరిచేస్తాడు. పక్షికి కాళ్ళకు గోళ్ళు ఉంటాయి కదా, ఆ గోళ్ళు ఉరుల్లో చిక్కుబడిపోతాయి కాబట్టి అది తీసుకోలేదు, అవి బిగుసుకుపోతాయి. కాబట్టి సాతానుని ఎక్కడ బిగించాలని ఏ ఉరు లేదా ఏ ఉరులు ఏ ఉచ్చులు పెట్టాడు, దేవుడు మన ప్రాణాన్ని కాపాడకపోతే వేటగాడైన సాతాను యొక్క చేతిలో మనం చిక్కుబడి ఉండిపోయేవారం. యాకోబు అవునా గుడారాల్లో నివాసం చేస్తే, ఏశావు అరణ్యాలలో నివాసం చేశారు. యాకోబుకి తెలుసు గుడారాల ఆశీర్వాదం, అది ఇస్సాకు యొక్క ఇల్లు, అది రిబ్కా యొక్క ఇల్లు, అది అబ్రహాం యొక్క నివాసం. అబ్రహాం షారాలు అవునా ఇస్సాక్ రిబ్కాలు నివాసం చేసిన వాగ్దాన దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది కాదని వెళ్ళి అతడు వేటగాడిగా ఉండాలని, రోజు వేటాడిన వాటిని తినాలని, ఇంట్లో వండింది ఇష్టం ఉండదు. షవర్మాలు బాగా దాని ఏమంటారు స్పైసీ ఫుడ్ అలాగున. ఇలాంటి వాళ్ళకి ఒక హోటల్ ఏర్పాటు చేస్తే పోయింది. హోటల్ వ్యాపారం చాలా మంచిది వాళ్ళకి. ఇక కస్టమర్స్తో పని ఉండదు, వాళ్ళే కస్టమర్స్, వాళ్ళే ఓనర్స్. అలాగా అంత వేటాడిన మాంసం తిని తిని ఆయన వేటగాడైపోయాడు. అయినా కానీ అతని యొక్క కోపంలో నుండి యాకోబుని తప్పించి ఉండకపోతే దేవుడు, అతడు అనుకున్నాడు నా తండ్రి మరణ దినాలు సమీపిస్తున్నాయి కనుక నా తండ్రి మరణించిన తర్వాత నేను యాకోబు యొక్క సంగతి చూసుకుంటాను. పగపట్టాడు. ఏశావు యొక్క మనసులో పగ ఉంది. ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఆయన ఎంతసేపు అరణ్యాన్ని కోరుకున్నాడు వేటాడే వస్తువుల కొరకు. కాబట్టి అతనికి ఎర్రనిది తినడం అలవాటైంది కనుక జ్యేష్ఠత్వపు హక్కుని ముందు అమ్ముకున్నాడు. రెండవదిగా అతనికి స్వాచ్ఛ్యంగా సేయిరు మన్యము ఆ అరణ్యమే దొరికింది. ప్రియ దేవుని బిడ్డ, వారానికి ఒకసారి లేకపోతే 2 వారాలకు ఒకసారి అవసరాన్ని బట్టి బయట దొరికి మనం తినటం తప్పు కాదు. కానీ ఒకవేళ రోజు దానిని అలవాటు చేసుకుంటే మన గృహంలో సిద్ధపరచబడే, ఇంటిలో సిద్ధపరచబడే ఆహారానికి విలువ ఉండదు, తల్లిదండ్రుల వంటలకి విలువ ఉండదు. దాన్ని ఎవరైనా ఒకవేళ పాటిస్తూ ఉంటే కొంచెం దాని విషయమై జాగ్రత్త వహించండి. అంతవరకే. నేను మీ తిండికి అవునా బ్రేక్ వేయటం లేదు, నేను చెప్తున్నాను, అంతవరకే చెప్పగలను. అలా తిని తిని వేటాడి వేటాడి అరణ్యంలో సంచరించి అతడు వేటగాడైపోయాడు. యాకోబు మీద పగ తీర్చుకునే రోజులు వచ్చాయి. ఎందుకంటే ఇస్సాకు దాటిపోయారు ఇంచుమించుగా. కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడు ఏశావు యొక్క మనసుని మార్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబుని చంపాలనుకుంటున్నవాడు, యాకోబు మెడ మీద ఖడ్గం ఎత్తాలని, కత్తి ఎత్తాలని మనసులో తీర్మానం చేసుకున్నవాడు, తన యొక్క బాణము యాకోబు యొక్క మెడలో లేదా గుండెలో గుచ్చేయాలని అవునా తీర్మానం చేసుకున్నవాడు యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకునేటట్లు చేశారు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ శత్రుత్వం తొలగిపోయేటట్లు చేశారు దేవుడు. అలాగున యాకోబుని తప్పించినట్లు దేవుడు మనల్ని ఎన్నోసార్లు తప్పించారు. మన సంబంధులు, మన ఇంటివారు, మన ఇరుగువారు, పొరుగువారు ఎంతోమంది
మన సొంత వారు, మన రక్త సంబంధులు, మన కుటుంబీకులలో దూరస్తులు, సమీపస్తులు ఎన్నోసార్లు మన మీద పగ పట్టి ఉండలేదా? కారణాలు ఏదైనా అవ్వచ్చు. అది నీ తొందరపాటు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ తొందరపాటు అవ్వచ్చు. ప్రభు నిన్ను కాపాడారు, దేవుడు నిన్ను తప్పించారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తప్పించకపోతే ఆ పగస్తుల యొక్క అవునా పగ నీకు పొగ పెట్టుండేది, పొగ మాత్రం మిగిలేదు. ఏం చూశారంటే అబ్రహాము వెనక్కి తిరిగి చూస్తే సొదొమ గొమొరాలో ఒక పొగ అతనికి కనబడింది, కాలి బూడిదైపోయాయి. గొప్ప విమోచకునిగా దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ప్రత్యక్షమవుతున్నారు ఈ పునరుత్థాన దిన ఆరాధనలో. ఆయన నిన్ను కాపాడారు, ఆయన నన్ను కాపాడారు. ఈ మాటలు వింటున్న మీ అందరినీ, మీ కుటుంబాలని, మా కుటుంబాలని, మా సంఘస్థులను, ఈ యూట్యూబ్లో చూస్తున్న వారందరినీ ఆయన కాపాడుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు మేలు పొందిన వారు నీ మీద ఈట విసిరారో. పట్టిన దురాత్మను వదిలించడం కొరకై సితారా తీసుకుని ఆరాధన చేస్తూ ఉంటే దావీదుకు తెలియని అతని మనసులో ఉన్న అసూయ, ఈర్ష్య వలన అతడు ఈట తీసే దావీదు మీద విసిరితే అది గోడకు గుచ్చుకుంది లేదా గోడకు తగిలింది. దావీదు యొక్క శరీరంలో అది దిగబడి ఉంటే, దావీదు యుద్ధశూరుడు కాదు, దావీదు ఒక బాడీ బిల్డర్ కాదు, దావీదు అవుని యొక్క శరీరం అంత దృఢమైనది కాదు. అవునా, దావీదు సామాన్యుడు, గొర్రెల కాపరి. కాబట్టి అతడు ఒకవేళ అది గుచ్చుకుని ఉంటే రక్తం ధారాళంగా కారిపోయి ఉండేది, దావీదు యొక్క ప్రాణం అక్కడే పోయి ఉండేది. సౌలు ముందు దావీదు పడిపోయి ఉండేవాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఈటె విసిరిన వాని మీద, అవునా, వాడే ఈటె మీద పడి చచ్చిపోయాడు. కానీ ఈటె విసిరిన వాని యొక్క ఈటె దావీదు యొక్క గుండెలో దిగిపోలేదు. హల్లెలూయా. ఈటె విసిరి 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 తరిమి 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 ఆఖరికి ఈటె మీద పడి చచ్చిపోయాడు సౌలు యొక్క ముగింపు అలా జరిగింది. ఈ ఆరాధనలో పాలు పొందుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నారు. గొప్ప విమోచకునిగా, గ్రేట్ రిడీమర్గా కృతజ్ఞత కలిగి దేవునికి నువ్వు ఆరాధన చేయాలి. చాలా త్వరగా వచ్చి కూర్చొని ఆదివారం విశ్రాంతి దినం ఏ పని చేయొద్దు, ఏ వ్యాపారానికి వెళ్ళొద్దు, అవునా, ఏ ఉద్యోగానికి వెళ్ళొద్దు. ఒకవేళ అది నువ్వు తీసుకునే ప్రయత్నం చేసావనంటే తర్వాత ఆయన ఇచ్చే ఆశీర్వాదం తగ్గుతుంది. ఎందుకంటే నువ్వు విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచావు, నీ వస్త్రాన్ని అపవిత్రపరిచావు. తమ వస్త్రములు అపవిత్రపరచుకొని వారు కొందరు సాధ్యస్తులు ఉన్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించదని దేవుడు సెలవిచ్చారు. వస్త్రాలను అపవిత్రపరచుకోకూడదు, మన ప్రాణాన్ని అపవిత్రపరచుకోకూడదు, మన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు, మన ఆత్మను అపవిత్రపరచుకోకూడదు, మన ఆహారం అపవిత్రతలోకి వెళ్ళకూడదు. విశ్రాంతి దినాన్ని అంతకంటే ఎక్కువగా అపవిత్రపరచొద్దు. ఈ ఆరాధనలో దేవుని యొక్క మాటలు వింటున్న మీరు విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచొద్దు. మీరు అడగొచ్చు, విశ్రాంతి దినం ఇది కాదు కదండి, శనివారంగా ఉండింది కదా, మరి శనివారం పెట్టుకుందాం ఆరాధన. క్రీస్తు విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకే ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తం చేసింది శిక్ష తన మీద తిప్పుకోవడానికి. అందుకని ఆయన శనివారం తిరిగి లేవలేదు, ఆయన శుక్రవారం ప్రాణత్యాగం చేశారు, ఆదివారం ఉదయాన్నే తిరిగి లేచారు. కాబట్టి పునరుత్థాన దినం, విశ్రాంతి దినం గడిచిపోగానే అనే మాట వ్రాయబడింది సువార్తల్లో. విశ్రాంతి దినం గడిచిపోయింది అంటే ధర్మశాస్త్రం గడిచిపోయింది, కాలం, ధర్మశాస్త్రపు కాలం గడిచిపోయింది. ధర్మశాస్త్రం మాత్రం ఉంది కానీ శిక్ష మాత్రం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రంలో ఉన్న శాసనాలు ఉన్నాయి. ఆదివారం ఏ పని చేయమాకండి, ఆదివారం ఎక్కువ సమయం దేవునితో ఉండే ప్రయత్నం చేయండి. నిజంగా దేవుని మీద మీరు ప్రేమ, అనురాగం, మమకారం కలిగిన వారైతే ఆదివారం రోజున 2వ ఆరాధన, 3వ ఆరాధన కూడా చూడడానికి ఇష్టపడండి. దాని ఆశీర్వాదాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని అనేక మంది అనుభవిస్తున్నారు, వారిలో మేము ఒకరం. మొన్నటి వరకు 7 ఆరాధనలు ఆదివారం, విజయవాడలో 3 ఆరాధనలు, యెహోవా వాగ్దాన క్షేత్రంలో 1 ఆరాధన, అంబాపురంలో 1 ఆరాధన, బందర్ రోడ్లో 1 ఆరాధన, కేల్రా పార్క్లో 1 ఆరాధన, దోసపాడు కలిపి 8. అలాగున్నా ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి దేవుడు మీకు అనుగ్రహించిన మంచి ఆహారం తీసుకొని తిని విశ్రాంతి తీసుకొని ప్రశాంతంగా
సాయంత్రం కుటుంబ ప్రార్థనలో అందరూ కూడా అవునా దేవుని మరలా స్తుతించండి, దేవునికి దగ్గరగా రండి, అప్పుడు లోకానికి దూరం అవుతారు. దేవునికి దగ్గరగా రాని వారు లోకాన్ని హత్తుకుంటారు, లోకాన్ని హత్తుకున్న వారు లోకంతో పాటు గతించిపోతారు. లోకపు నటన గతిస్తుంది, లోకం గతించిపోబోతుంది. నువ్వు గతించిపోవడానికి కాదు, నీతిమంతుడు నిరంతరం నిలిచు కట్టడం వల్లే ఉన్నాడని రాయబడి. దేవుడు నిన్ను కాపాడుతున్నారు. ఎందుకని కాపాడారు? గత కాలాల్లో చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని యొక్క వాక్యంలో నుండి ఆదికాండము ఇవి మీరు నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన సంగతులు. 27వ అధ్యాయం 41 చదవండి చాలు. తన తండ్రి యాకోబుకు ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగపట్టెను. మరియు ఏసావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకునేను. ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనం. చంపెదను, పగపట్టదను అనుకున్నవాడు ఎలా మారిపోయాడు? ఆదికాండం 33:4. అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, పగపట్టి చంపాలని అనుకున్న ఏశావుని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. యాకోబుని కాపాడాలి. ప్రియ దేవుని బిడ్డ, యాకోబు యొక్క మార్గంలో యాకోబుని కాపాడు. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. యాకోబు దేవుని యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. యాకోబు గొప్ప జనంగా మారాలి. యాకోబు యొక్క సంతానం రాజ్యాన్ని పరిపాలించాలి. అతడు బేతేలుకి వెళ్ళి దేవుని ఆరాధించాలి. అతడు కానానులోనికి వెళ్ళాలి. కాబట్టి దేవుడు తప్పించారు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు దేవుడు తప్పిస్తున్నారు? గొప్ప విమోచకునిగా, గ్రేట్ రిడీమర్గా ననగా మనం దేవుని ఆరాధించాలి. ఆరాధిస్తున్నారో మరి? మనం చాలా దూరం ప్రయాణం చేయాలి. యేసుతో కలిసి నడుస్తున్నారా మరి? ఒక తీర్మానంలోనికి వెళ్ళి ఇంటికి బయలుదేరి వెళ్ళండి. దేవునికి మహిమ కలుగును గాక. సామెయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం. సామెయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనము. 10-11 కూడా చదవండి. 10-11. మరునాడు దేవుని యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించాను. ఒకప్పుడు సౌలు చేతిలో ఉన్నక వీటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను ఈసెరెను. అయితే దేవునికి మహిమ కలుగును గాక. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. దావీదును తప్పించిన దేవుడు నిన్ను సౌలు వంటి వారి చేతిలో నుండి, యాకోబుని కాపాడిన దేవుడు ఏషా వంటి వారి నుండి నిన్ను ఈ దినం వరకు కాపాడారు. హల్లెలూయా. నన్ను కాపాడారు, మన కుటుంబాలైనా కాపాడారు. ఇందాక సేవలో మూలవాక్యం చెప్పాను కదా, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం ప్రకారంగా పౌలు గారిని ఆయన కాపాడారంట. సేవకుల్ని కాపాడుతున్నారు, భక్తుల్ని ఆయన కాపాడుతున్నారు. అవునా? కొరింథీ 2వ పత్రిక 11:33 చదువుతున్నాము. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకుని పోతిని. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అది దేవుడు మీతో నాతో మనతో మాట్లాడుతున్నారు. గ్రేట్ రిడీమర్, గొప్ప విమోచకుడు. మొదటి భాగం, ఆయన మనల్ని గత కాలాల్లో తప్పించారు, లేకపోతే మనం ఈరోజు వరకు బ్రతికుండే వాళ్ళం కాదు. రెండోది, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు, తప్పిస్తూనే ఉన్నారు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో రెండో మెట్టు మీదకి దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. 31వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 31 verse 5. 31వ అధ్యాయం 5వ వచనము. పక్షులు ఎగురుచు
తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును. దేవునికి మహిమ కలుగును గాక. దానికి హాని చేయక తప్పించుచు నుండును. చేతులెత్తి బిగ్గరగా చెప్పండి అందరూ. 3 మాటలు రాయబడ్డాయి. వాక్యం చదివిన తర్వాత అవునా, మరలా ఒకసారి జాగ్రత్తగా చదవాలి. 3 మాటలు రాయబడ్డాయి అక్కడ చదువుతున్నాను. 1 కాపాడుచు, 2 విడిపించుచు, 3 తప్పించుచు. రిడెంప్షన్ అనగా విమోచకుడు ఏం చేస్తున్నారు? 1 కాపాడుతున్నారు, 2 విడిపిస్తున్నారు, 3 తప్పిస్తున్నారు. అది ప్రవచనం. అది శ్రమల కాలంలో యూదుల పక్షంగా జరగబోయే ఒక ప్రవచనం. దాంతోపాటు యేసుప్రభుల వారు అవునా ఆయన యొక్క ప్రార్థనలో సెలవిచ్చిన ఆ మాటలు లేదా చెప్పిన మాటల్లో వ్రాయబడిన వాగ్దానం. ఆయన కాపాడుతూనే ఉన్నారు. 1 కాపాడారు, లేదా విడిపించారు, లేదా తప్పించారు. ఇప్పటికీ ఆయన కాపాడుతున్నారు, విడిపిస్తున్నారు, తప్పిస్తున్నారు. ఎలాగంట, ఇదిగో పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని కాపాడునట్లుగా. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును. సంఘంలో ఎందుకున్నాం మనం? సంఘం ఏమై ఉన్నది? ఆయన యొక్క శరీరమై ఉన్నది. ఏమన్నారు ఆయన? బండ సందుల్లో ఉన్న నా పావురమా. ఆ పావురం అనగా సంఘం ఆ బండలో సురక్షితంగా ఉండాలని ఆ బండ చీల్చబడింది. నీ కాపుదల కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. నీ కాపాడబడాలని ఆయన తన చేతులను, తన కాళ్ళను, తన శరీరాన్ని, తన తలను, తన చర్మాన్ని, తన వెంట్రుకలను పాపుల చేతికి, దుష్టుల చేతికి ఆయన అప్పగించారు. దానివలన ఆయన వారిని హింసించారు. కొరడాలతో కొట్టినప్పుడు, మేకులతో అవునా ఆయనను బాధించినప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, ఆయన ముఖం మీద గుద్దినప్పుడు, ఆయన వెంట్రుకలు పట్టుకుని లాగినప్పుడు, ఆయనను చాలా భారం ఆయన భుజం మీద మోపి ఇలా ఉంటుంది ఆ కల్వరి కొండ గొల్గొతా పర్వతం మోసుకుంటూ ఆయన ఒక్కసారి కొరేనియా సిమోనుడు అవున సహాయం చేశారు. అప్పుడు ఆయన శరీరం నలుగుగొట్టబడింది. ఆయన శరీరంలో మాంసం అలాగన ఓడింది. అవున గాలిలో అలా ఎగిరిందని చరిత్రకారులు రాస్తారు. యేసు రక్తం చిందింపబడింది. ఎందుకంటే ఆయన శరీరంలో గాయాలవ్వాలని. బలార్థం రోజు ఏడుస్తున్నావా? వేషధారి అయిన విశ్వాసి. శుద్ధీకరణ కుటుంబ రోజే పశ్చాత్తాపడుతున్నావా? శిలువ దర్శనం నీకు కలిగిన ప్రతి క్షణం నీకు పశ్చాత్తాపం కలగాలి కదా. అప్పుడు నీవు ఆ బలారాధనకి విరోధంగా, లేదా ఆయన బలియాగానికి, బలిదానానికి, ప్రాణత్యాగానికి విరోధంగా వాక్యానుసారమైన ఆ పాపం నువ్వు చేయలేవు. వాక్యానుసారమైన పాపం అంటే వాక్యం ఆ పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు, లేదు లేదు నా ప్రభు నా కొరకు మరణించారు, నేను ఎందుకు అలా చేస్తానని నువ్వు గ్రహించగలవు. ఆయన చీల్చబడకపోతే, ఆ బండ పగిలిపోతే ఇజ్రాయెల్ ప్రజల యొక్క దాహం తీరేది కాదు, పౌరానికి కాపుదల దొరికేది కాదు. అందుకని యెరూషలేములో ఆయన కాపాడచ్చు, యెరూషలేముని ఆయన కాపాడచ్చు, యెరూషలేముని ఆయన విడిపించచ్చు, యెరూషలేముని ఆయన తప్పించచ్చు. సంఘం యెరూషలేమై ఉన్నది. ఆ సంఘాన్ని కాపాడుతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ దినం వరకు నిన్ను కాపాడుతూనే ఉన్నారు. గడిచిన కాలంలో కాపాడారు, తప్పించారు, అవునా విడిపించారు. ఈ రోజున కూడా నిన్ను కాపాడుతున్నారు, నిన్ను తప్పిస్తున్నారు, నిన్ను విడిపిస్తూనే ఉన్నారు. నీ దగ్గరికి శత్రువు రాక, ఏ హాని ఎవరు చేయనీయక నీ మీద ఆయన ఎగురుతున్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. విమానం అంత పెద్ద ఆయన, రాకెట్ అంత పెద్ద ఆయన, రాడార్లు అంత పెద్ద ఆయన. చెప్పండి ఎంత పెద్ద ఆయన? మేఘం అంత ఉంటాడా? ఆకాశం అంత ఉంటాడా ఆయన? నీ ప్రభు, నా ప్రభు, మన దేవుడు ఎంత పెద్ద ఆయన, ఎంత పెద్ద దేవుడై ఎగురుతున్నాడంట. చిన్న మంద మీద అంత పెద్ద దేవుడు ఎగరాల్సిన అవసరం ఉందా? ఒక దేవదూతకు చెప్తే ఆ దేవదూత ఎగురుతాడు కదా? కాదు, తనే ఎగరాలి, తనే కాపాడాలి. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నువ్వు విడిపించుకోలేవు. సంసోని యొక్క కట్లు బలాఢ్యుడైనా కానీ అతను తిన్న ఆహారం వలన, లేదా అతని కండల వలన ఆ తాళ్ళు, ఆ సంఖ్యలు తెగి పడిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక.
పరిశుద్ధాత్మ బలంగా సంసోను మీద దిగొచ్చినప్పుడు మాత్రమే తాళ్ళు జనపనార వలె కాలిపోయాయి. హల్లెలూయా. సంఖ్యలు విడిపోయి ఆయన కాళ్ళ మీద పడ్డాయి. స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క వాక్యం అక్కడ రుజువు చేస్తుంది. దేవుని చేత అభిషేకింపబడిన వారు, దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వారిని సంఘం దేవుని చేత అభిషేకింపబడి, అవునా, సేవకులు దేవుని చేత ప్రతిష్ఠింపబడ్డారు, విశ్వాసులు దేవుని చేత ప్రతిష్ఠింపబడ్డారు. వారిని బంధింపగలిగిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. ఆ కట్లు కాలిపోతాయి. ఎందుకంటే సైన్యముల అధిపతి యెహోవా దానిని కాపాడుచు, విడిపించుచు, తప్పించుచూ ఉండును. అవునా? ప్రెజెంట్ టెన్స్. కృతజ్ఞత కలిగి ఉంటావా? నీ గొప్ప విమోచకుని జ్ఞాపకం చేసుకుంటావా? నీ కట్లు నువ్వే తెంపుకోగలవా? ఎప్పటికీ ఎవరు తెంపుకోలేరు. 1,00,000 మంది అవునా వచ్చినా కానీ నీ కట్లు తెగవు. అవును, ఆయన ఒక్కరే వస్తే చాలు, నీ కట్లు ఆయన అగ్ని వల్ల తెగిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. రాబోయే కాలంలో ఆయన కాపాడతారు. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ఇర్మియా గ్రంథము 39:18 ఆయన వాగ్దానం చేస్తున్నారు. ద బుక్ ఆఫ్ జెరిమియా చాప్టర్ 39:18. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. కత్తి చేతిలో నీవు పడవు, కత్తి వలన నీవు కూలవు. స్తోత్రం చెప్పండి దేవునికి. ఎందుకో చెప్పనా? బల్లెమును తెగ నరుకువారును, యుద్ధములను మాన్పువారును, యుద్ధ రథములను, రథాలని, పెద్ద పెద్ద రాకెట్లని, యుద్ధాలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రయోగించే విమానాల్ని, బాంబర్స్ని, క్షిపణుల్ని, మిజైల్స్ని, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే. నువ్వు ఖడ్గం చేత పడవు. ఆ దినమున నేను నిన్ను తప్పిస్తాను. ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా. ఎవరిని నమ్ముకుంటున్నాము? ఎవరు నిన్ను కాపాడతారు చెప్పండి? మనుషులు నా చుట్టూ ఉన్నారు, నాకు ఏమి పర్వాలేదు అనుకుంటున్నావా? నాకు చాలా ఖండబలం, అండబలం, ఆ బలం, ఈ బలం, పార్టీల బలం, అవునా, వాళ్ళ బలం, వీళ్ళ బలం ఉంది, గుండాల బలం. జాగ్రత్త. మరణమును తప్పించుట యెహోవా వశము. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. దాని విశేష బలము చేత అది దానిని మనిషిని తప్పించజాలదు. కానీ నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి. కారణం చెప్తున్నారు ఆయన. నమ్ముకోండి ఈరోజు. ఒకసారి చేతులు జోడించండి. అందరు కూడా జోడించండి. చేతులు జోడించండి. కళ్ళు మూసుకొని, ప్రభువా నేను చెప్పిన మాటలు చెప్పండి. ప్రభువా మీరు నన్ను తప్పించగలరని నేను నమ్ముతున్నాను. చెప్పండి అందరు కూడా. ప్రభువా మీరు నన్ను తప్పించారు, తప్పిస్తున్నారు, తప్పించెదరు అని నేను నమ్ముతున్నాను. ఆమేన్. దేవుడు మీతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు దేవుడు. ఎందుకు ఈ ప్రార్థన చేయించాను చెప్పనా? వాక్యం మధ్యలో నీవు నన్ను నమ్ముకొంటివి కనుక అని అన్నారు. ఆయన నమ్మాలి. నేను ఇది చేయగలనని నీవు నమ్ముతున్నారా, మీరు నమ్ముతున్నారని ప్రభు అడిగారు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ ఆయన స్వస్థపరిచారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించదను అని కూడా ఆయన మాట ఇచ్చారు. ప్రేమించండి. 91 కీర్తన 14 వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నారు గనక నేను అతన్ని తప్పించదను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నమ్ముకొనని తప్పిస్తారు, ప్రేమించండి తప్పిస్తారు. స్తుతించి మీ ప్రేమను వ్యక్తపరచండి. మనుషుల మీద ఉన్న ప్రేమలో అవునా 100% తగ్గించి
మొదటి భాగాన్ని దేవునికి ఇవ్వండి. తర్వాత మనుషులందరినీ కూడా ప్రేమించండి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి, యెరూషలేమును ప్రేమించండి. మిమ్మల్ని తప్పిస్తున్నారు ఆయన. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తున్నాను. భూలోకానికి ఈ శోధన కాలం రాబోతుందంట. భూమి మీదకి రాబోతున్న శోధన కాలంలో కూడా నేను నిన్ను తప్పిస్తాను. హల్లెలూయా. శ్రమల కాలంలో కూడా తప్పిస్తారు ఆయన. యాక్సిడెంట్ నుండి తప్పించారు, అనారోగ్యం నుండి తప్పించారు, శత్రువుల నుండి విడిపించారు, చేతబడుల నుండి కాపాడుతున్నారు, శత్రువుల నుండి కాపాడుతున్నారు. అవునా, కాపాడుతున్నారు. గ్రేట్ రిడీమర్, గొప్ప విమోచకుడు. రాబోయే కాలంలో కూడా నమ్ముకున్నావుగా, నేను కాపాడుతాను. నువ్వు ఖడ్గం చేత పడవు. కత్తి వచ్చి నిన్ను కొట్టేస్తే నువ్వు కూలిపోవు. అంటే కత్తి రాకుండా నేనే ఆపేస్తాను. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది ఆ మాట. ఆయన సెలవిస్తేనేనంట పనివాడు ఆయుధాన్ని తయారు చేస్తాడు. తయారు చేయొద్దు అని అంటే ఆగిపోయింది. తయారు చేసినా కానీ ప్రయోగించొద్దు అని ఆగిపోయింది. మనసులను స్వాధీనపరచువారు ఆయనే. ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలిగిన వారు ఆయనే. తన నమ్ముకున్న తన భక్తుల ప్రాణాలను కాపాడువారు ఆయనే. కీర్తనకారుడు అంటాడు, యెహోవా తన భక్తుల ప్రాణములను కాపాడును. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో రాయబడింది, తన పరిశుద్ధుల ప్రాణాలని ఆయన కాపాడుతారు. హల్లెలూయా. 3వ అధ్యాయం 10వ వచనం ప్రకటన గ్రంథం. రాబోతున్న శ్రమల కాలంలో పడకుండా మనల్ని కాపాడే దేవుడు ఆయన్ని. చదువుదాం. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. దేవునికి మహిమ కలుగును గాక. భూనివాసులను, ఒక పట్టణం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం కాదు, భూనివాసులను, భూమి మీద ఉన్న నివాసులను శోధించడానికి ఒక రోజు రాబోతుంది. ఆ దినమున నేనును నిన్ను కాపాడుదును. దేవునికి మహిమ కలుగును గాక. అది అందుకని గ్రేట్ విమోచకుడు ఆయన, గ్రేట్ రిడీమర్. ఆయన తండ్రిగా విమోచించారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, తండ్రిగా ఆయన విమోచించారు, కుమారునిగాని విమోచించారు, పరిశుద్ధాత్మగాని విమోచించారు. తండ్రిగా తన జనులను విడిపించారు ఆయన. కుమారునిగా ప్రపంచ ప్రజలను విమోచించారు ఆయన. యేసు నమ్ముకుంటే విమోచనే. పరిశుద్ధాత్మగా ఆయన రాకడలో శరీరాన్ని విడిపించబోతున్నారు. విమోచకుడు. గ్రేట్ రిడెంప్షన్, గ్రేట్ రిడీమర్. తలలోంచండి, కళ్ళు మూసుకుందాం. దేవుడు మన వెనుకల్లో తన మాటలను ఆశీర్వదించి ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుదురుగాక. ఆమేన్. దేవుడు మీతో మాట్లాడారు. చేతులు జోడించండి, కళ్ళు మూసుకుందాం. ప్రేమ చేత తన ప్రియ కుమారుని యొక్క ప్రాణత్యాగము చేత, పవిత్రమైన రక్తము చేత సంపాదించుకున్న పరిశుద్ధులైన ఔసా పెంతెకోస్తు సంఘం యొక్క దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, దేవుని వాక్యమును ప్రేమించి లోబడిన వారిని ఆయన కాపాడుతున్నారు. దేవునికి లోబడిన వారిని, భయపడిన వారిని దేవుడు హెచ్చించుతున్నారు. సాతానుడు కూడా గద్దిస్తాడు, వాడు కృంగదీస్తాడు, లేవకుండా చేయటానికి వాడు ఉచ్చులు ఒడ్డుతాడు. ఒకవేళ ఏ వలలోనైనా చిక్కుకొని ఉంటే నువ్వు భయపడుతున్నావా? ఈరోజు విన్న వాక్యమును బట్టి, వాక్యానికి విధేయత కలిగి లోబడి ఉంటే ఆయన
నిన్ను ధైర్యపరిచి, నిన్ను విడిపించి, నిన్ను కాపాడి, నిన్ను విడిపించి, నిన్ను విమోచించే ఆ గొప్ప రక్షకుడు. నీ మీద రాళ్లు విసిరారు, నీ మీద వీటి విసిరారు, నీ మెడ మీదకి కత్తి వచ్చింది. కానీ నీ వలన, నా వలన కాదది. నిన్ను కాపాడాలనుకోవాలనుకొని నీ కోసం తన ప్రియ కుమారుని అప్పగించి శిలో త్యాగం చేపించిన ఆ పరలోకపు తండ్రి ఆయన ప్రేమ చేతనే తప్పించబడ్డావు. యాకోబు యొక్క మెడ మీద పడవలసిన కత్తిని, యాకోబుని శిరస్థానం చేయవలసిన ఆ కత్తిని తప్పించి పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేలాగా ప్రభు యొక్క వాక్కు, ప్రభు యొక్క మార్పు యేషావుకు కలిగింది. మనం సమర్పించే సమర్పణ కయానులాగా ఉందా, ఏబేలులాగా ఉందా? ఇద్దరు కలిసి అర్పణ తీసుకొచ్చారు, కానీ ఒక్కరిది అంగీకరించబడింది, మరి ఒక్కరిది తృణీకరించబడింది. పరిపూర్ణమైన హృదయం కలిగి, దేవునికి లోబడి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడిచ్చిన సంపదలో నుంచి తీసుకొచ్చిన ఆ క్రొవ్విన గొర్రెను ఏబేలు మనస్ఫూర్తిగా తీసుకొచ్చి దేవునికి అర్పించారు. కయాను కొంత తీసుకొచ్చాడు, అది అయిష్టముగా దేవుని దగ్గరకు తీసుకొచ్చి దేవుని ఎదురు పెడితే అది అంగీకరింపబడలేదు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వే రీతిగా ఉన్నా నిన్ను తప్పించటానికి ప్రభు సమీపంగా ఉన్నావు. ఆపదలో ఉన్నావా? నిన్ను తప్పించటానికి ప్రభు హస్తము సాపి ఉంచాడు. కీడులో చిక్కుకున్నావా? కీడు నుంచి తప్పించటానికి ప్రభు సమీపంగా ఉన్నావు. నిన్ను కాపాడే ప్రభు నీకు సమీపంగానే ఉన్నారు, కానీ నీకు దూరముగా లేరు. నిన్ను కాపాడుకొని ఆయన రెక్కల కింద భద్రపరుచుకొని ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఆశ కలిగిన ప్రభు, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను తప్పించేదను. ఆయన తప్పించని రోజంటూ, తప్పించని గడి అంటూ, తప్పించని గంట అంటూ ఎప్పుడైనా నీ జీవితంలో, నా జీవితంలో జరిగి ఉందా? ఆయన తెప్పించకుండా ఉంటే ఈ రోజున మనం ఇక్కడ నిలబడి ఉండేవారిమా? ఆయన తప్పించే దేవుడు గనక మనకున్నారు గనక, ఆయన ప్రేమ స్వరూపే మనకున్నారు గనక, ఆయన బాహుబలం మనకు తోడుగా ఉన్నారు గనుక, ఆయన దక్షిణ హస్తముతో మనకు కప్పి ఉన్నారు గనుక, శత్రువు మన మీద రాయి వేసిన, ఎవడైనా దురదృష్టకరమైన బుద్ధులతో దుర్మార్గుడైన వాడి శాతబడి చేసిన, వేరే విధముగా సాతాను శక్తులు పీడించాలని మీదకొచ్చిన, కుటుంబాన్ని అల్లకొల్లము చేయాలని, పతనము చేయాలని సాతానుడి చేత ప్రేరేపబడి ఒక కుటుంబం నాశనమైపోవాలని దుష్టుడు వెన్నుకొని వాడే నాయకుడిగా ఉండి ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని వాడు పరిగెత్తుకొని వస్తుంటే వాడు పాదములు నీ దగ్గరకు రాకుండా వాడిని అణిచివేశారు. దేవుడు మనకున్నారు, ఆయన తప్పించాడు గనక నీలో ఉన్న ప్రతి బలహీనత కొట్టివేయబడింది. ఆయన కాపాడారు, ఆయన విడిపించారు, ఆయన విమోచించారు. చేతులెత్తండి, చేతులెత్తండి. కృతజ్ఞత కలిగి ఉంటాను, కృతజ్ఞత కలిగి ఉంటాను, రుణపడి ఉంటాను, ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూనే ఉంటాను. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటారని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. తప్పించారు, తప్పిస్తున్నారు, తప్పించబోతున్నారు.
ప్రార్థన చేసుకుందాం. తప్పించేవారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. హేబోన్ హయా హేవేలు నా తండ్రి అర్పణ తీసుకొచ్చారు తండ్రి. కయ్యను అర్పణ తెచ్చారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. కానీ హయా కయ్యను అర్పణ నా తండ్రి అయిష్టంగా తెచ్చారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. హేబేలు నా తండ్రి మనస్ఫూర్తిగా తెచ్చి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి ప్రభు మా బిడ్డలు అర్పణను తెచ్చుతున్నప్పుడు నా తండ్రి ప్రభు రాజువి నా తండ్రి ప్రభు కయ్యలాగా ఎవరు చేయకుండా మీరు కాపాడమని వేడుకొనిచ్చిన తండ్రి. ఏ వేలులాగా నా మనస్ఫూర్తిగా తెచ్చేవారుగా చేయమని వేడుకొనిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయినా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. మీరు నా తండ్రి ప్రభు మాలో అనేకులకు నా తండ్రి తలాంతులు ఇచ్చారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. ఆ తలాంతులు అయా పెంపారు చేసుకునగల గొప్ప ధన్యత భాగ్యము దైత్యం నడుకొనిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. ఒక తలాంతు ఇచ్చిన వారు నా తండ్రి ఆయా భూమిలో పాతి పెట్టారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. ఒక్క తలాంతు ఇచ్చిన వారు నా తండ్రి ఒక్క తలాంతు సంపాదించేవారుగా మీరు మార్చమని కొనిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయినా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు ప్రభురాజువి. అయినా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన తండ్రి పక్షి నా తండ్రి ప్రభు ఆయా పక్షి నా తండ్రి ప్రభు రాజువి ఆయా కొయ్యవు ఆయా కొట్లలో కూర్చుకొని తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అవి గిడ్డంగులు ఆయా సమకూర్చబడితే తండ్రి మీకు స్తోత్రాలు రాజా. ఆయా నా తండ్రి పక్షి నా తండ్రి ప్రభు ఆయా పక్షిని వేటకాను వచ్చి నా తండ్రి ప్రభు వల వేసి నా తండ్రి ప్రభు ఆయా నా తండ్రి ఆ పక్షిని చిక్కించుకున్నాడు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. ఆయా పక్షుల వల్ల అతను మేము వండకనాడు తండ్రి ప్రభు రాజువి. మీరు సంపాదించిన ఆయా పక్షుల వలె ఉండాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీరు నా తండ్రి ప్రభు సంపాదించిన పక్షుల వలెను నా తండ్రి ప్రభు అయా ఎల్లప్పుడూ వాక్యము చదువుతూ నా తండ్రి ప్రభు అయా ప్రార్థించుచు స్తోత్రించుచు అయా ఉండగలన గొప్ప ధన్యత భాగ్యము అందరికీ దయచమడి కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. యేసేపు నా తండ్రి ప్రభు రాజువే యాకోబు మీద పక్క పెట్టుకున్నాడు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ఏసావులాగా ఎవరూ ఉండకుండా మీరు కార్యము చేయమని కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. ఏసావు నా తండ్రి ప్రభు యాకోబు మేడ మీద అయా కత్తి పడవలసిన తండ్రి ఏసావు హృదయములో నా తండ్రి ప్రభు మీరు ప్రేమను పుట్టించారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అటువంటి ప్రేమ మా అందరిలో ఉండేటట్లుగా మీరు కృప చూపించమని కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మా ప్రాణాత్మ శరీరాలు నా తండ్రి ప్రభు అయా ఎంతో పరిశుద్ధంగా ఉండాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అపవిత్రముగా ఉండకుండా నా తండ్రి మీరు కార్యము చేయమని కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మమ్మల్ని కాపాడు దేవా, మమ్మల్ని విడిపించు దేవా, మమ్మల్ని తప్పించుచున్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభు భూమి మీద ఆరిపోతున్నా అయా శోధన కాలములు నా తండ్రి ప్రభు రాజువి అయా మిమ్మల్ని తప్పిస్తానని సెలవిచ్చారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. శోధన కాలములు నా తండ్రి తప్పించబడి కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మమ్మల్ని మా సంఘ బిడ్డలందరినీ నా తండ్రి మీ మహిమల రాకులు రహస్య రాకులు నా తండ్రి మీతో ఉండేటట్లుగా మీరు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా.